Father, అబ్బా పరలోకమందున మా తండ్రి, living and living Lord, సజీవుడు అయిన ప్రేమగల దేవా, gracious and precious Father, కృపగల ప్రశస్తమైన దేవా, we again come humbly before the throne of grace in the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి కృపా సింహాసనం ఎద్దుకు మమ్మల్ని దీనులుగా తగ్గించుకుని వస్తున్నాం. Thou art the God of mysteries. మర్మములు కలిగిన దేవుడువి నీవు. Yesterday we heard Deuteronomy 29:29 that as long as mystery is with thee, it is thine. But when it is revealed unto us, it is ours and our children's, and that also forever and ever. ప్రభా ద్వితీయోపదేశకాండం 29 ప్రకారంగా మర్మం బయలుపరచినంత వరకు మీది, అయితే బయలుపరచబడిన తర్వాత అది మాది, మా పిల్లలది, నిరంతరం కూడా మాకే ఉన్నది. ఎందుకు వందనాలు. In thy presence there is fullness of joy, thy word says. ప్రభా మీ యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ యొక్క సన్నిధిలో పరిపూర్ణ సంతోషము కలదు. Those are seated here, Lord, in the sickness and weakness, remove all the sicknesses and weakness, Father. ప్రభా ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా అనారోగ్యం బలహీనత ఉన్నట్లయితే సంపూర్ణంగా అనారోగ్యాన్ని బలహీనతని తీసివేయవలసిందిగా ప్రార్థన చేస్తాం. Refresh us in thy presence, O Lord. మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని తాజా చేయండి ప్రభా. Reveal unto us again and again. మరలా మరొకసారి మిమ్మల్ని మీరు మాకు బయలుపరచుకోండి. Fill us with thy spirit. మీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని నింపండి. And help us and teach us how to walk along with thee in this path. ప్రభా ఈ యొక్క మార్గంలో మేము ఎలాగో నడవాలో మాకు నేర్పించండి. Thank you for the time given. మాకు అనుగ్రహించబడిన సమయాన్ని బట్టి We వందనాలు. commit ourselves into the mighty hand. బలిష్టమైన మీ చేతి కిందకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం. And binding all powers of evil and devil, in the mighty name of our Lord Savior Jesus Christ, I ask this prayer in his holy and matchless name. శక్తులన్నింటినీ కూడా బంధిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అసమానమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. Now question. ఇప్పుడు ఒక ప్రశ్న. As we heard, God's calendar is different and earthly our calendar is different. మనం విన్న రీతిగా దేవుని యొక్క కాలమానము క్యాలెండర్ వేరే, భౌతికమైన క్యాలెండర్ కూడా వేరే. The first feast comes in the month of March, April. మొదటి పండగ మార్చ్ ఏప్రిల్ కాలంలో వస్తుంది. We are not worried about Good Friday, Easter. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ గురించిన మనకి చింత లేదు గాని, We don't celebrate any festival. ఆ పండుగలు మనమేం ఆచరించము గాని. But my question is, when will this fifth one, the festival of trumpet or trumpet festival, will take place? ప్రశ్న ఏంటంటే, ఏ నెలలో ఈ బూరల పండగ రాబోతుంది? September, October. సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో. And as I told you last time, before I come, there was a festival of trumpet. నేను ఇక్కడికి రాకంటే మునిపే బూరల పండగ ఇదివరకే వచ్చిందని చెప్పాను. Tomorrow, రేపు 9th, they are going to celebrate second last, that is Feast of Atonement. ఆ తర్వాత 9నే ప్రాయశ్చిత్తము ఆ యొక్క పండుగని ఆచరిస్తారు. And on 14th, the Monday this month, they will celebrate this last feast, the Feast of Tabernacle. 14వ తారీఖున సోమవారంలో ప్రత్యక్ష గుడారాల పండగ ఆఖరిది ఆచరిస్తారు. Earthly way they celebrate, they also do not know what to do. వీళ్ళంతా కూడా చేసేది భౌతికంగానే, ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం తెలీదు. But for us there is a spiritual significance. అయితే మనకి ఆత్మ సంబంధంగా ప్రాముఖ్యత ఉంది. Now I said everything, major thing, important thing, all happenings, incidences in this entire Israel history took place in these festivals. ముందుగానే చెప్పినట్లుగా ఇశ్రాయేలు యొక్క చరిత్ర అంతట్లో చూసుకున్నప్పుడు జరిగిన ప్రాముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా ఈ పండుగ సందర్భంలో సమయాల్లోనే జరిగాయి. For example, they crossed the Red Sea. ఉదాహరణకి ఎర్ర సముద్రాన్ని దాటారు. It took place in the festival. అది కూడా పండుగ సమయంలోనే జరగాలి. Jesus' birth, యేసు ప్రభు పుట్టుక, last tabernacle. అది ప్రత్యక్ష గుడారం దగ్గర. God came to tabernacle. God came to invade. God, that is Jesus, came to live amongst us. When? Which month? Which month Christmas comes? That is wrong. యేసు ప్రభువారు మన మధ్యలో నివాసం చేయటానికి, టాబర్నకిల్ అంటే ప్రత్యక్ష గుడారంగా మన మధ్యలో ఉండటానికి దిగి వచ్చినాడు. అది ఏ నెల? డిసెంబర్ కాదు. Therefore, I say
the month and the days according to my biblical calendar, you should see Jewish calendar. అందుకని ముందుగానే చెప్పినట్లుగా యూదా క్యాలెండర్ ప్రకారంగా మనం ఆ దినాల్ని లెక్క చూడాలి. It comes in the month of September, October, this last. ఈ మాసం సెప్టెంబర్ అక్టోబర్ ఈ చివరిలోనే అది కూడా వస్తుంది. This is not our subject. అది మన ముఖ్యాంశము కాదు. Whether 25th December there is a Christmas or not, that is not our subject. క్రిస్మస్ డిసెంబర్ 25 కాదా అన్నది కాదు మనకు సబ్జెక్ట్. Whether we should celebrate or not, that is also not our subject. అసలు పండగ చేసుకోవాలా వద్దా అది కూడా కాదు. But that day, that date, 25th December, is given by Roman Emperor Constantine by mistake. కాంటోస్టైన్ ఆయన రోమా చక్రవర్తి పొరపాటున ఆ దినాన్ని ఇచ్చేశాడు. అలాగ They were pagan. వాళ్ళు అన్యులుగా ఉంటూ వచ్చారు. And for their gods and goddesses, paganism they brought in Christianity. వాళ్ళకున్న దేవతలను అనుసరించి క్రైస్తవత్వంలోనికి అదే ఆచారాలను తీసుకొచ్చారు. There is no date, birth date of the Lord Jesus Christ here in the Bible. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు యొక్క పుట్టుక దినము లేదు. But some day should be fixed, so they fixed that day. ఏదో ఒక దినాన్ని పుట్టుంటాడులే అని ఒక దినాన్ని నిర్ణయించారు. Some say it is in 28 or 29 September. వాళ్ళు కొంతమంది ఏమంటారంటే 28, 29 సెప్టెంబర్ మాసములో అయ్యుండొచ్చు. So his birth, his death happened in festival. ఆయన యొక్క జన్మము మరణము కూడా పండుగ దినాల్లోనే జరిగింది. But we are connected with the fifth feast. అయితే మనము 5వ పండుగలో మనం జత చేయబడుతున్నాం. Feast of trumpet. బూరల పండుగ. Our going up into మన heaven. పైకి వెళ్లిపోట ఆకాశములోకి. We have only one hope. మనకొకే నిరీక్షణ. What is our hope? ఏంటది? Blessed hope. ధన్యకరమైన నిరీక్షణ. Our hope is not in heaven. Our hope is heaven. అంటే మన యొక్క నిరీక్షణ పరలోకములో ఉన్నది కాదు, పరలోకమే మన నిరీక్షణ. Our Messiah will come. He said, I will receive so that where I am there you may also. మన మెస్సియా మనతో చెప్తూ వచ్చినాడు, నాతో కూడా మీరు ఉండునట్టు నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడ ఉండులాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. Now should we celebrate this? మరి దీన్ని పాటిస్తామా, ఆచరిస్తామా? No other believers celebrate. And why should I celebrate? మిగతా విశ్వాసులు ఎవరు ఆచరించట్లేదు, పాటించట్లేదు, నేను ఎందుకు చేయాలి? It is not a question of celebrating. అదేదో ఆచరించటం పాటించటం కాదు కానీ You are already celebrating it in Jesus. యేసు ప్రభునందు ఇదివరకే నువ్వు అందులో ఉన్నావు. When you sing a song loudly, ఎప్పుడైతే బిగ్గరగా పాట పాడతావో you are blowing trumpet. బోరు ఊతున్నావు. As I said, you give tracts to other, you are blowing trumpet of the gospel. ముందు చెప్పినట్లు కరపత్రిక ఎవరికైనా ఇస్తున్నారనుకోండి, సువార్త బోర ఊతున్నావు. Yes. In open air we preach, we are blowing the trumpet. బాహిరంగ సువార్తలో బిగ్గరగా చెప్తాం, బోర ఊతున్నావు. Joel 2 says, blow the trumpet in Zion. సియోనులో యెహోవా బోరూదుడి, యోవేలు 2వ అధ్యాయంలో ఉంది. Blow the trumpet and tell the people regarding their apostasy. వారి యొక్క వేషధారణ గురించి, వారి యొక్క విగ్రహారాధన గురించి వాళ్ళ పిల్లలకి చెప్పుడి. Nowadays no preacher speaks on sin. ఈ దినాల్లో ఏ బోధకుడు కూడా పాపాన్ని గురించి నొక్కి చెప్పట్లేదు. So many years have passed, I never heard speaking against sex. చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇన్ని సంవత్సరాల్లో సెక్స్ కి వ్యతిరేకంగా బోధ చేయటం ఎక్కడ వినపట్లేదు. Everywhere now sugar coating messages are given. ప్రతి చోట కూడా తీపిదనం దాని మీద పూత పూసి ఇస్తున్నారు. So that people should be there. ఎందుకంటే ప్రజలు వెళ్ళిపోకూడదు వాళ్ళ దగ్గర నుంచి. If Paul, Peter, even Jesus would have been here today, suppose. ఒకవేళ పౌలు, పేతురు, యేసు ప్రభువారు కనుక ఇక్కడుండి బోధ చేస్తున్నారు They అనుకో, would not have preached as we preach. మేం బోధ చేస్తున్నట్టుగా బహుశా ఆయన చెప్పుండేవాళ్ళు కాదు. Our messages, sermons are sugar coating. Good. మంచిగా వినసొంపుగా ఉండేటట్టుగా మన వర్తమానాలు అయితే బోధలు ఉంటాయి. They would have preached directly, you sinner, you hypocrite, you foolish man, you slow of heart. Directly they would have preached. ఒకవేళ వాళ్ళు కనుక బోధ చేస్తుంటే సూటిగా చెప్పేవాళ్ళు, ఓ పాపి, లేకపోతే వేషధారుడా, బుద్ధిహీనుడా అని సంబోధించేవాళ్ళేమో. Now for our meditation, మన ధ్యానం నిమిత్తమై we will see today ఈరోజు little mathematics కొన్ని లెక్కలు, గణాంకాలు చూద్దాం. from the book of Daniel. దానియేలు గ్రంథము, Book of Daniel, దానియేలు గ్రంథము chapter 9, 9వ అధ్యాయము verses 24 to last. That is 27th we should read. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24 నుంచి 27 వరకు.
దానియేలు గ్రంథము 9:24 నుంచి 27 వరకు. You change, Mahesh? Yes. Don't look here, don't look to me. I'm not so handsome. Look to the book. బైబిల్ గ్రంథం వైపు చూడండి, మా వైపు, దాని వైపు కాదు. Alternatively, we will read. మార్చి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24 నుంచి 27 వరకు మార్చి తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతం వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. మరలా కట్టించవలనని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టణం స్పష్టముగా గ్రహించు. 2 వారములు తొందరగల సమయం నందు పట్టణపు రాజవీధులు కందకములు మరలా కట్టబడును. 26 ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేమైనది నిలుచు వరకు నాశనం చేయవాడు వచ్చును, నాశనం చేయువానికి రావాలని నియమించి నాశనం ముగించు వరకు ఇలాగున జరుగును. This passage is a key passage of the subsequent prophecies. తర్వాత రాబోయే ప్రవచనాలన్నిటికి కూడా ఇది ప్రధానంగా మూలముగా ఉంటుంది ఈ వర్తమానం. There is little mathematics. ఇక్కడ కొన్ని లెక్కలున్నాయి. All mathematicians are Jewish. ఆ లెక్కలన్నీ కూడా యూదా నుంచే. Exactly, they tell you through the word of God by doing some arithmetic. ఏదో ఒక రీతి లెక్కల గణాంకాలు ఉపయోగించి లేఖనాలను అనుసరించి ఉన్న పాటన చక్కగా చెప్పారు. This passage you read again and again. మరలా మరి చదువుకుంది మళ్ళొకసారి చదవండి. 24th verse says 6 things should be done. 24వ వచనాన్ని అనుసరించి 6 విషయాలు జరగాలి. The meaning of the Daniel is God is my judge. దానియేలు అన్న మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నాకు తీర్పరి, న్యాయాధిపతి. He was from noble descendants. అంటే మంచి ప్రధానుల వంశంలో నుంచి వచ్చినవాడు. Some says he must be from David's line. బహుశా కొంతమంది అంటారు దానియేలు దావీదు యొక్క వంశావళిలో నుంచి వచ్చిన వాడై ఉంటాడు. These Israel people sinned. ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేశారు. Through Jeremiah, Lord said, "Now I will send you to captivity." ఇర్మియా ద్వారా ప్రభు ప్రవచనాత్మకంగా చెప్పాడు, ఇప్పుడు మిమ్మల్ని చెరకప్ప చెప్తాను. Whenever they sin, God punish them. ఎప్పుడు పాపం చేస్తే దేవుడు అప్పుడు వాళ్ళని శిక్షించాడు. Especially they left the holy living God and they prepared Murti, that Baal and Asherah and others. సజీవుడైన దేవుని విడిచిపెట్టి బయలుదేవతను, అశురుని దేవత వీళ్ళందరినీ తయారు చేసుకున్నప్పుడల్లా శిక్ష పడ్డారు. God hates idolatry. విగ్రహారాధన అంటే దేవునికి అసహ్యము, ద్వేషము. All sins are same. All sins are same. అన్ని పాపాలు ఒకటే. But God hates Murti Puja. అయితే ప్రాముఖ్యంగా విగ్రహారాధన అంటే ఆయనకు అసహ్యం. Murti in the heart also. నీ హృదయంలో ఏదన్నా విగ్రహాన్ని ఉంచుకున్నా కూడా అది ఆయన ద్వేషిస్తున్నాడు. So from Iran, Parsi, that king Nebuchadnezzar will come and will destroy you. అప్పుడు ప్రవచనం చెప్పారు, ఇరాన్ దేశం నుంచి పారసీకుల అధిపతి వస్తాడు, నాశనము చేస్తాడు. Exactly on that day, he came. Distance is 1,000 kilometers. Jerusalem and Babylon. Babylon means Iran. 1,000 kilometers. అదే రోజుకి ఆ రాజు వచ్చాడు. ఆ రెండిటికి మధ్య, 2 దేశాలకి మధ్యలో ఉన్న దూరం ఎంతంటే బబులోనికి ఇశ్రాయేల్ దేశానికి మధ్య 1000 కిలోమీటర్లు. They used to come to India also. ఇండియాకు కూడా వచ్చారు Through Khyber Pass, Kashmir. కాశ్మీర్ లో ఖైబర్ పాస్ దగ్గర ఆ ద్వారం గుండా. All these Akbar, Birbal stories are true. They used to come on a donkey. అక్బరు, బీర్బల్ వీళ్ళందరూ యథార్థంగా ఉన్న ఆ యొక్క కథలే. వాళ్ళు గాడిద మీద వచ్చారు. And they had sword. వాళ్ళ కత్తులున్నాయి. We were Dravidians. We Indians, they were Dravidians. Arya, Anarya, Dravidians. We did not have any instrument to fight. ఆ దినాల్లో ఇండియాలో, భారతదేశంలో ఉన్న వాళ్ళు ద్రవిడులుగా ఉండేవాళ్ళు. వాళ్ళకి యుద్ధం చేయడానికి ఏం పరికరాలు లేవు. Only agricultural instrument we had. ఎందుకంటే మనకు ఉన్నదల్లా ఏంటంటే వ్యవసాయం చేసుకోవటం. So they used to come and kill. వాళ్ళు వచ్చి కత్తులతో చంపేసేవాళ్ళు. Beautiful women, they used to take, they snatch. అందమైన స్త్రీలని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. And before their husbands, they
declared that she is my dasi, she is my servant, she is my keep now. ఇప్పుడు వాళ్ళ భర్తల ముందే వాళ్ళు ఆ రీతిగా చెప్పేవాళ్ళు ఏంటంటే ఇక మీదట నాకు బానిస అని చెప్పి తీసుకెళ్లిపోయేవాళ్ళు. And the emblem is this Mangalasutra I am putting. దానికి గుర్తుగా మంగళసూత్రం కట్టేసేవాళ్ళు. That is the dirty meaning of that Mangalasutra. మంగళసూత్రము అన్నదానికి ఉన్న చెడుగా ఉన్న అర్థం అది. God hates that. దేవుడు ద్వేషిస్తున్నాడు దాన్ని. All this black money, all the black money in Hinduism has very, very, very dirty meaning. ఆ నల్లధనం అనేది ఏదైతే ఉంటుందో అది దానికి చాలా చెడు అర్థాలు ఉంటా ఉన్నాయి. Sisters are here, therefore I don't want to utter a word. ఇక్కడ సహోదరులు ఉన్నారు కాబట్టి నేను ఇంకా దాని గురించి ఏం చెప్పట్లేదు. But you believers should not put that. ఆ విశ్వాసులైనటువంటి వారు అది పెట్టుకో. That you are a slave and that man, husband also was to be killed. అంటే భర్త ముందే తను నిల్చోబెట్టి ఇక మీదట నువ్వు నాకు దాసివి అని చెప్పి భర్తను చంపేసేవాడు. And they established their mosques everywhere. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మసీదులు కట్టేసేవాడు. Likewise from Iran he went to Jerusalem. Who? Nebuchadnezzar. నెబుకద్నెజరు అలాగా ఇరాన్ దేశం నుంచి యెరూషలేం దగ్గరికి వచ్చాడు. This happened 605 BC. క్రీస్తు పూర్వము 605 సంవత్సరంలో జరిగింది. Destroyed the Nagar, that is city, Jerusalem. యెరూషలేముని నాశనం చేశాడు. And he destroyed the temple also. అక్కడ ఉన్న దేవాలయాన్ని కూడా పడేశాడు. He took all the vessels and went away. అక్కడున్న పాత్రలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. Along with this Daniel, Ezra, Nehemiah, Ezekiel, they also were taken as a prisoner and thrown in the jail. వాటన్నిటితో పాటు దానియేలు, యెహెజ్కేలు, ఇర్మియా వీళ్ళందరినీ కూడా తీసుకొని చెరసాల్లో పెట్టించాడు. That time this Daniel was 13, maybe 12 or 13 years old. ఆ సమయానికి బహుశా దానియేలుకి 12 లేక 13 సంవత్సరాల వయస్సు. And in that kingdom he was up to 90 years. ఆ రాజ్యంలో 90 సంవత్సరాల వరకు ఉన్నాడు. There is a great bridge. See, 90 years. 12 and 90 years bridge. 12 నుంచి 90వ సంవత్సరం వరకు చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. He is, that is Daniel is God's mouthpiece. దానియేలు దేవుని యొక్క నోరుగా ఉన్నాడు. To Gentile and to Israelite both. అది అన్యులకి తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు కూడా. How many chapters are there? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 12 chapters. 12. And out of 12, 9 chapters of this book revolves around the dreams. అందులో 12లో 9 అధ్యాయాలన్నీ కూడా ఆ యొక్క కళల చుట్టూరే దాని యొక్క లోకమంతా ఉంటాది. Nothing negative is there in his book. ఆయన పుస్తకంలో ప్రతికూలంగా మాట్లాడిన ఏ మాట కూడా లేదు. And the times of the Gentile starts from this. ఇక్కడ నుండి అన్యజనుల కాలము ఆరంభమవుతుంది. If anybody asks, hey, what is the times of Gentiles? అన్యజనుల కాలము ఏంటి అని ఎవరన్నా అడిగితే, In the fullness of time, in the fullness of times. S is put in English. ఇంగ్లీష్ లో కాలము సంపూర్ణమైనప్పుడు అని రాయబడింది. Sometimes meaning is change. కొన్నిసార్లు అర్థం మారిపోతుంది. Example, stone, S-T-O-N is stone. రాయి, STONE స్టోన్ అంటే, But if you put S, it becomes stones. దానికి ఎస్ కనుక జత చేస్తే రాళ్ళు అవుతాయి. Means emerald, diamond. అంటే ఆ రాళ్ళు ఏంటంటే ప్రశస్తమైన రాళ్ళు, అది డైమండ్ అలాంటివి. Many stones, but meaning is all of a sudden change and it is diamond. నాది సాధారణంగా చెప్పినప్పుడు రాయి అని చెప్తే అపాస్ట్రఫీ ఎస్ పెట్టి చెప్పారనుకోండి, ప్రశస్తమైన రాయి అని So అర్థం. in the Bible, బైబిల్ గ్రంథంలో Galatians 4:4, the fullness of time కాలము సంపూర్ణమైనప్పుడు గలతీ 4:4 and fullness of times, S. అంటే ఆ ఇంగ్లీష్ లో అపాస్ట్రఫీ ఎస్ పెట్టినప్పుడు. When the fullness of times was over, means from Iran, from this Nebuchadnezzar's time, when that time of Gentiles started. నెబుకద్నెజరు యొక్క కాలం మొదలుకొని అన్యజనుల కాలము ఆరంభమయ్యేంత వరకు. Yes. And God gave him 70 weeks prophecy. 70 వారముల యొక్క ప్రవచనాన్ని ప్రభు ఇచ్చాడు. 70 weeks. 77 వారాలు. You have to read very carefully, though I am speaking here. జాగ్రత్తగా గమనించండి. Now read chapter 9, 25. 9:25. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని
అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజుల కథలు మరలా కట్టబడును. Daniel had a gift to see the dreams and to explain the dreams. దానియేలుకి ఒక వరం ఉండింది. కలలు కనటమే కాకుండా దాని గూర్చిన భావన చెప్పే వరం కూడా దానియేలుకు అనుగ్రహించబడింది. This portion again and again read, then only you will understand. మనం చదువుకున్న భాగాల్ని మరలా చదవండి, అప్పుడే మీకు అర్థమవుతాది. This is called Daniel's 70 weeks. ఇది ఎలా రాయబడిందంటే దానియేలు యొక్క 70 వారములు. Week means 7 days. వారము అంటే 7 దినాలు. But for Bible it is said 1 day is equal to 1 year, so 7 years. 1 week means 7 years. బైబిల్ ప్రకారంగా ఒక దినము ఒక సంవత్సరం కాబట్టి 7 సంవత్సరములు. Somebody read Ezekiel chapter 4. Keep one finger there in Daniel and come to the Ezekiel. అక్కడే మీకు మార్కు ఉంచుకొని యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయానికి రండి. 6, last part. 6 చివరి భాగం. సంవత్సరం ఒకంటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. So 1 day is equal to 1 year. ఇప్పుడు ఒక దినము ఒక సంవత్సరంతో సమానం. 1 week means 7 years. 7 దినాలు ఒక వారం అంటే 7 సంవత్సరాలు. 70 years means how many? 70 weeks. 70 వారాలంటే ఇప్పుడు ఎంత మరి? 70 into 7. 70 ఇంటూ 7 దినాలు అంటే How much? 490. 490 సంవత్సరాలు. These are sabbatic week. ఇది సబ్బాతు దినం యొక్క వారం. Shabbat, you know Shabbat, Saturday. శనివారం. 6 o'clock Friday to 6 o'clock Saturday. Shabbat. శుక్రవారం 6 సాయంత్రం నుంచి శనివారం 6 సాయంత్రం వరకు సబ్బాత్. We don't follow Shabbat. We are not Jews. మనం యూదులం కాదు కాబట్టి సబ్బాత్ ఆచరించం. We celebrate in Jesus. యేసు ప్రభువు నందు మనం ఉత్సహిస్తూ ఉంటాం. He is our Shabbat. ఆయనే మన సబ్బాత్. And in 1000 millennium year, we will be with him observing Shabbat. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు ఉండి సబ్బాత్ని అప్పుడు మనం ఆచరిస్తాం. Day also Sabbath, week also Shabbat. దినము సబ్బాతు దినము, వారము కూడా సబ్బాతు వారము. 1 week means sabbatic week. అంటే ఒక్క వారము అంటే సబ్బాతు వారము. So 70 weeks means 490 years, sabbatic years. అంటే 70 వారములు అంటే 490 సబ్బాతు వారములు, దినములు, సంవత్సరాలు. Something God revealed him. ఇక్కడ దేవుడు ఆయనకి దానియేలుకి ఏదో బయలుపరిచాడు. He used to pray and had intimate relationship with the Lord. ప్రార్థనలో దేవునితో అతి సన్నిహిత సంబంధాన్ని కలిగింటూ వచ్చినాడు. Every number, every figure, every word in Hebrew Bible has meaning. Again I tell you. మరలా చెప్తూ వస్తున్నాను. హీబ్రూ భాషలో బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి సంఖ్యకు, ప్రతి పటానికి, ప్రతి చిత్రానికి, ప్రతి మాటకు ఒక అర్థం ఉంది. Every after 70 weeks means 490 years something happened. అంటే ప్రతి 70 వారాలకి అంటే 490 సంవత్సరాల కాలాల తర్వాత ఏదో ఒకటి జరుగుతూ వచ్చింది. God is not like us, anything anytime he does. అంటే మనలాగా ఏ సమయంలో ఏదైనా చేసుకోవచ్చు అలా కాదు ప్రభు. It is not a afterthought. అంటే వచ్చేసిన తర్వాత చేసేసే కార్యక్రమం కాదు. You try to one day I was trying to prepare khichdi. ఒకరోజు కిచిడి తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. And some gadbad, some bigad there. ఏదో తేడా వచ్చేసింది. Then I put another thing and prepare another thing, another dish. ఇంకా దాన్ని తీసుకొని ఇంకొక దాన్ని జత చేసి ఇంకొక డిష్ తయారు That చేశాను. is called afterthought. అంటే ఆలోచన వచ్చేసిన తర్వాత చేసే పని. God decided one thing, it did not happen. So God changed something and afterthought he brought another plan. అంటే No, never. ముందు ఒకటి నిర్ణయం చేసుకున్నాడు, అది చేసిన తర్వాత సరిగ్గా రాలేదు కాబట్టి దానికి ఇంకోటి జత చేసి మరలా ఆలోచన మార్చి చేసేది అది కాదు. His word is stable in heaven. ఆయన యొక్క మాట పరలోకంలో స్థిరముగా ఉంది. His word is of our foundation. ఆయన మాటే మనకు పునాది. The foundation of your Christian life is faith. నీ యొక్క క్రైస్తవ జీవితానికి పునాది విశ్వాసము. Strong faith, బలమైన strong Christian విశ్వాసము, life. బలమైన క్రైస్తవ జీవితం. Remember this thing. Don't be ordinary, shallow, carnal Christian believer. ఏదో సాధారణంగా లేకపోతే ఖాళీ అయినటువంటి శరీరానుసారమైన క్రైస్తవుడు విశ్వాసుగా ఉండొద్దు. You are warrior.
మీరు సైన్యంలో పోరాడే యుద్ధ సైనికుడు. Don't underestimate yourself. నీవు తక్కువగా అంచనా వేసుకోవద్దు. Though you are sitting here, ఇక్కడ కూర్చున్నా కూడా, though you are jobless, ఉద్యోగం లేకపోయినా, so you don't have good house to live, నివసించడానికి మంచి ఇల్లు లేకపోయినా, you may be poor, బీదలుగా ఉన్నా, you may be neglected by the society, లేకపోతే నీ యొక్క సమాజము నిన్ను నిరాకరించినా, but who are you, you know? అయితే మీరెవరో తెలుసా? You are a child of God. దేవుని బిడ్డ. All the powers are given to you. శక్తులన్నీ కూడా నీకు ఇవ్వబడ్డాయి. Remember, always remember, don't underestimate yourself. కాబట్టి జ్ఞాపం పెట్టుకో, ఎప్పుడు నిన్ను తక్కువ అంచనా వేసుకోవద్దు. In worship also, ఆరాధనలో కూడా some believer worship, oh, I'm not like that, I'm a sinner, I was in darkness, I was in Egypt, I was they underestimate. ఆరాధనలో కూడా చాలా సార్లు తక్కువ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాం, నేను అలాగా ఇలాగా అనుకుని. Yes, it is true. అది సత్యమే, God knows it. అది ప్రభుకు తెలుసు. But you are not in a sin now. ఇక మీదట నువ్వు పాపంలో లేవు. Always say, I am thy child, O Lord. ప్రభువా, నేను నీ బిడ్డని ప్రభువా. So Daniel also was saying that way. దానియేలు కూడా అలాగే చెప్తూ In వచ్చాడు. prison, he was in prison. Great man in the prison. అక్కడ చూస్తే గొప్ప వ్యక్తి ఇశ్రాయేల్ దేశంలో, అయితే ఇక్కడికి వచ్చేసరికి చెరసాల్లో ఉన్నాడు. And that prison is not like today's prison. ఆ చెరసాల ఏదో మనలాగా ఇప్పుడు ఉన్నట్లు కాదు. There God revealed him future plans. అక్కడ దేవుడు తన భవిష్యత్తు ప్రణాళికనంతా దానియేలుకి చెప్తూ వచ్చాడు. Therefore I encourage you, learn Hebrew. It is available in Google. కాబట్టి మీకు ప్రోత్సాహపరిచేది ఏంటంటే హిబ్రూ భాష నేర్చుకోండి, గూగుల్లో దొరుకుతుంది. Download Hebrew Bible on your phone. ఇంట్లో మీ ఫోన్ లో హెబ్రూ బైబిల్ ని డౌన్లోడ్ చేసుకోండి. Every word. Sometimes you find, go to the library, that app, and see the meaning, exact meaning you get. అక్కడ మీకు ఏదైనా మాట దొరికింది అనుకోండి, అక్కడికి వెళ్ళి ఆ మాటను వెతకండి, దాని యొక్క అర్థం చూడండి, సరైన అర్థం దొరుకుతుంది. Yesterday I told you one verse. మీకు ఒక వచనం చెప్పాను. 2 Corinthians 4 chapter and verse 7. Don't open. ఇప్పుడు ఓపెన్ చేయక్కర్లేదు. 2 కొరింథీ 4:7 After salvation, రక్షణ తర్వాత he has given Shekinah in your mortal clay body. మంటి ఘటాల్లో అక్కడ ఐశ్వర్యం అని ఉంది, కానీ దేవుని శక్కైన మహిమ మనకి ఇచ్చినాడని రాయబడింది. But what translation has been done here? అయితే మనకున్న తర్జుమాలో ఏం రాస్తుంది? God has put power in your earthen vessel. ఇక్కడ తెలుగులో అయితే మంటి ఘటాల్లో ఐశ్వర్యము అని రాసించిన. That is not power. అది శక్తి, That is ఐశ్వర్యం not కాదు. faith also. అది కూడా కాదు, విశ్వాసం That, కూడా what is కాదు. that? In Hebrew it is called terif. T-I-R-I-A-P-E. Terif means Shekinah glory. హెబ్రీ భాషలో అది టెరీఫ్ అని రాయబడింది, అంటే శక్కిన మహిమని మన మట్టి ఘటాలు ఇచ్చాడు. When you go to your workplace, మీ యొక్క పని చేసే ప్రదేశానికి వెళ్ళినప్పుడు you carry this Shekinah glory. నీలో నా శక్కిన మహిమను తీసుకుని You are an ambassador of Christ. క్రీస్తుకు రాయబారుగా ఉన్నాం. You are kings and priests. రాజులు, యాజక సమూహముగా ఉన్నాం. Behave like that. అలాగే ప్రవర్తించండి. Walk worthily accordingly. దానికి అనుసరించి నడుచుకోండి. Don't remain in a negative. No, underestimate. No, ప్రతికూలంగా ప్రతిదానికి ప్రతికూలంగా మాట్లాడుతూ లేకపోతే నిన్ను తక్కువ చేసుకుంటూ ఉండక్కర్లేదు. That is wrong. తప్పది. Called Moses. బాబు మోషేని పిలిచాడు దేవుడు. Moses, come here మోషే ఇట్రా and go to Pharaoh ఫరో దగ్గరికి వెళ్ళు, and tell him to leave my people. నా ప్రజల్ని పోనివ్వమని చెప్పు. First word, what Moses uttered? మోషే చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? No, Prabhu, ప్రభువా, వద్దు ప్రభువా అన్నాడు. I cannot speak. సరిగ్గా నేను I మాట్లాడలేను, never give a message. వర్తమానం ఇవ్వలేను, I am a stammering tongue wala. నాకు కొద్దిగా నత్తి కూడా ఉంది. See, my brother Aaron is there. You send him. చూడు నా సహోదరుడు అహరోను ఉన్నాడు, ఆయన వాడుకో. God was angry. కోపం వచ్చింది దేవునికి. So don't underestimate yourself. నువ్వు తక్కువ చేసుకోవద్దు, This is for you. నీకే అది. This is end time prophecy. చివరి దినాల్లో ఉన్న You ప్రవచనాలు. are living in an end time. నువ్వు చివరి దినాల్లో జీవిస్తున్నావు. Don't live like that because I am here, nice church is there, let us go there. No. ఏదో అక్కడ మంచి సంఘం ఉంది, అక్కడికి వెళ్దాం, అలా కాదు. Some people, they come to the church as if they are doing some meherbani to the Lord. వాళ్ళు సంఘానికి కొన్ని సందర్భాల్లో ప్రజలు ఎలాంటి వైఖరితో వస్తారంటే వాళ్ళు రావటమే దేవునికి ఏదో ఒక మేలు జరిగినట్టుగా అనుకుని వస్తారు. 2-3 Sundays I did not go, no. So Parmeshwar ke upar krupa, meherbani, I am going to church. పోన్ 2-3 వారాలు ఆయన నన్ను చూడలేదు కదా, ఈసారి నన్ను నేను చూపించుకుంటానులే అన్నాను. Last time I did not worship. Okay, Lord, I will worship. One worship I will give. Madad karta hai.
పోయిన వారం నేను ఆరాధన చేయలేదు కదా, నీకు సహాయం చేస్తాను, ఒకసారి ఆరాధన చేస్తానులే అని. Learn Hebrew. హెబ్రూ నేర్చుకోండి. If side by side, Greek also. గ్రీక్ కూడా నేర్చుకోండి. So, in Hebrew, here, numerical value see. ఇక్కడ హెబ్రూలో ఈ యొక్క లెక్కలు ఉన్నాయి, గణాంకాలు ఉన్నాయి. 7 into 7, 490 years. అక్కడ 70 ఇంటూ 7 490 సంవత్సరాలు. Every 490 years means every 70 sabbatic week, something happened. ప్రతి 490 సంవత్సరాలకి అంటే 70 వారాలకి, సబ్బాతు వారానికి ఏదో ఒక కార్యం జరిగింది. Number 1. మొట్టమొదటి From the birth of Abraham up to the Exodus, అబ్రహాము పుట్టినది మొదలుకొని నిర్గమకాండం వరకు there are 490 years. 490 సంవత్సరాల కాలం ఉంది. అది That is 70 weeks. అంటే 70 వారములు, సబ్బాతు వారములు. From Exodus to the dedication of the Solomonic temple, నిర్గమము కాండం మొదలుకొని సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసే దినము వరకు 70 weeks. అదొక 70 వారాలు, 490 years. 490 సంవత్సరములు. From the dedication of the Solomonic temple సొలొమోను దేవాలయ ప్రతిష్ఠ మొదలుకొని to the king Artasahasta, అర్థహశస్త ఆ రాజు పరిపాలన వరకు 70 వారములు, 490 years. అది మరో 490 సంవత్సరాలు. From the Artasahasta king అర్థహశస్త రాజు మొదలుకొని to the crucifixion, సిలువ వేయబడే కాలం వరకు 70 weeks, 490 years. అదొక 70 వారములు, 490 సంవత్సరాలు. Yes. How correctly it is given, no? ఎంత చక్కగా ఆ మధ్యలో కాల పరిమితి ఉందో చూసారా. And this is also 490 years. ఇది కూడా 490 సంవత్సరాలు. Now further, when he said, Daniel thought, from where should I count? దానియేలు అనుకున్నాడు, మరి నేను ఎక్కడి నుంచి ఈ లెక్క ఆరంభించాలి? What he said, come to the Daniel, దానియేలు గ్రంథానికి రండి. verse 24 says, 70 weeks are determined 70 వారములు విధింపబడెను for Israel and city. City means Jerusalem. ఆ ఇశ్రాయేల్ జనాంగమునకు, యెరూషలేం పట్టణమునకు. Yes, understood. అర్థమైంది. But from where I should count? మరి 70 వారములు అనేది మొదట ఎక్కడి నుంచి లెక్క ఆరంభించాలి? Okay, Lord, 70 weeks, 490 years, everything is okay. ప్రభా 70 వారాలు సరే, 490 సంవత్సరాలు బానే ఉంది. But from where should I count? Should I count from Adam? ఆదాము నుంచి మొదలు పెట్టాలా లెక్క? Noah? నోవా దగ్గర నుంచా? Moses? మోషే దగ్గర నుంచా? From where should I count? మరి ఎక్కడి నుంచి ఆరంభించాలి? He was fasting and praying. అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. And God revealed to him. అప్పుడు దేవుడు బయలుపరిచినాడు. From the book of Nehemiah. Don't go there. నెహెమియా గ్రంథం నుంచి. Nehemiah also was with him. నెహెమియా కూడా ఆ దినాల్లో తనతో ఉన్నాడు. Ezekiel, Nehemiah, this Ezra, all Ezekiel, they all were taken to Babylon. అప్పుడు బబులోను దేశానికి చెరగా వెళ్లిపోయినప్పుడు దానియేలుతో పాటు యెహెజ్కేలు, ఎజ్రా, తర్వాత నెహెమియా వీళ్ళందరూ కూడా చెరగా కొనుక్కోబడ్డారు. And everybody got different work. ప్రతి వారికి వేరే వేరే పని అప్పగించబడ్డారు. Daniel was in a jail. దానియేలు అయితే చెరసాల్లో ఉన్నాడు. But Nehemiah got one good work. కానీ నెహెమియాకి ఒక మంచి పని దొరికింది. He became cup bearer of the king. అక్కడ రాజుకి గిన్నె అందించేవాడుగా ఉన్నాడు నెహెమియా. Cup bearer means king is sitting on the throne. గిన్నె అందించేవాడు అంటే రాజుగారి సింహాసనం మీద కూర్చున్నాడు. ऐसे करते बैठता है. అలా కూర్చొని ఇలా అనుకుంటా తిప్పుకుంటా కూర్చుంటాడు ఆయన. And behind his throne he has to stand with the grape juice cup. ఆ సింహాసనానికి వెనకాల ఆయన నిల్చోవాలా, ఎల్లప్పుడూ చేతిలో ఆ ద్రాక్ష రసం గిన్నె పట్టుకుని ఉండాలా. When this Murkha Yada Nebuchadnezzar wanted that to drink something, ఎప్పుడైనా ఈ మూర్ఖుడైన నెబుకద్నెజర్ ఏదైనా తాగాలని ఆయన కనిపిస్తే he used to say, Nehemiah! వెనకాల నుంచి నెహెమియా అని పిలుస్తాడు. Only hand, like, Nehemiah! నెహెమియా అని చేయెత్తాడు. Then what is the work of the Nehemiah? అప్పుడు నెహెమియా ఏం చేయాలా? Yes, Lord. అప్పుడు నెహెమియా తన ముందు వచ్చి చిన్న చుక్క తాగే మళ్ళీ చేయాలానికి. ऐसा करते क्या? Take king. కొంచెం తాగేసి తుడుచుకొని వచ్చా. थोड़ा लिया तो क्या बिगड़ता है क्या तेरा? पूरा पीता है ना तू? నేను కొంచెం ఏదో 2 చుక్కలు తీసుకున్నా, మిగతా అంతా నీదే కదా అని అంటాడా. ऐसा किया तो गया Nehemiah. ఒకవేళ అలా చేస్తే కత్తి వచ్చేస్తుంది బయటికి. Nehemiah's work is, yes, Lord, take.
ప్రభా ఇదిగో రాజా తీసుకో. Constantly he was before the king. ఎప్పుడు కూడా రాజు ముందే ఉండేవాడు. And there were beautiful women also to fan him. To akkada- the king, not him. రాజుకి అలాగా విసరటానికి అందమైన స్త్రీలు కూడా ఉండేవాళ్ళు అక్కడ. There was no AC that time. అప్పుడు ఏసీ లేదు. This beautiful women was AC for the king. ఇక్కడ చుట్టూ ఆయన చుట్టూ ఉండే ఆ స్త్రీలు ఏసీ లాంటి వాళ్ళు. So Nehemiah was not looking to those Apsara. నెహెమియా వాళ్ళని చూడట్లేదు. He was a believer, ఆయన విశ్వాసి, faithful believer. నమ్మకమైన విశ్వాసి. He was very, very, very sanctified man. ఎంతో పరిశుద్ధతతో మరి శుద్ధీకరించబడిన వ్యక్తిగా ఉన్నాడు. His mind was always filled with the Jerusalem people. తన మనసు ఎప్పుడు కూడా యెరూషలేములో ఉన్న ప్రజల వైపుగానే ఉండేది. One day some people came from Jerusalem యెరూషలేం నుంచి కొంతమంది ఆ రోజు వచ్చారు. and they gave bad report. అప్పుడు యెరూషలేంలో జరిగిన సన్నివేశాలన్నిటి వర్తమానం ఇచ్చారు. Nehemiah, many died. నెహెమియా చాలా మంది చచ్చిపోయారు. Tower has been collapsed. అక్కడ గోడ కూల్చేశారు. That ark is also stolen and gone somewhere. అందులో ఉన్న మందసంలో ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఉన్నది కూడా తీసుకుని వెళ్ళిపోయారు. When he heard, he sat down ఆ మాట వినగానే కూర్చుని చతికిలు పడిపోయారు. and began to weep. ఏడుస్తున్నాడు. The next day he came and stood again behind the king. వెంటనే మళ్ళా మరి డ్యూటీలో ఉద్యోగంలో ఉండాలి కదా, రాజు వెనకాల వచ్చాడు. His face was very long. అప్పుడు మరి సాగిపోయిన ముఖం వేసుకొని కూర్చున్నాడు. All his powders, no cosmetic gone. తన ముఖం మీద ఉన్న అదంతా పోయింది. Like our face, Indian face, always long. ఎప్పుడు కూడా మన ముఖాల్లాగా సాగదీసిన ముఖాలు. Believers are so discouraged, their face sometimes touched to the ground. విశ్వాసుల గురించే ఎంతగా నిరుత్సాహంలో ఉంటారంటే ముఖం సాగిపోయి నేలను తాకుతా ఉంటారు. क्या हो गया? ఏమైంది? Visa नहीं मिला. వీసా దొరకట్లేదు. So Nehemiah became very sad. నెహెమియా కూడా చాలా విచారముతో నిండిపోయినాడు. King looked to the Nehemiah. నెహెమియాని రాజు చూశాడు ఒకసారి. Nehemiah, what happened? ఏమైంది నెహెమియా అడిగాడు. Why your face has become ugly? ఎందుకంత విచారంతో ఉన్నావు? Then Nehemiah repeated the whole story. జరిగిన కథ అంతా రాజుగారికి చెప్పాడు. Not 1, 2, 3 sentence. 4 kilometer report he gave. 2-3 మాటలు కాదు, సుదీర్ఘంగా జరిగిందంతా చెప్పాడు. I think he was from Hyderabad, Hebron. నాకు తెలిసి హెబ్రోన్ హైదరాబాద్ వ్యక్తి అయి ఉంటాడు నెహెమియా. We are also like that. మనం కూడా అంతే. Never give prayer to Hebron man. ఎప్పుడు కూడా ప్రార్థనది హెబ్రోన్ వ్యక్తికి ఇవ్వద్దు. ऐसे 4 kilometer वाली प्रार्थना. వాళ్ళు ప్రార్థన చేశారంటే ఆగదు. One day, one sister was admitted in ICU. ఒకరోజు సిస్టర్ ఐసీయూలో అడ్మిట్ అయినారు అక్కడ. Then some God's servants, some people, we will go to visit her. ఆవిడ్ని దర్శించడానికి సేవకులు కొంతమంది మనం వెళ్దామని చెప్పి వెళ్ళారు. They stood before, in front of her cot. అక్కడ ఆవిడ మంచం చుట్టూరు నిల్చున్నారు. They are never joyous, they are always ugly. ఎప్పుడు సంతోషంతో ఎప్పుడు ఉన్నారు, ఎప్పుడు కూడా విచారంతోనే ఉన్నారు. Pray, brother, pray. సహోదరుడా మరి ప్రార్థన చేయను. Everybody kneel down. ప్రతి ఒక్కరు మోకరించారు. And then God's servant began to pray. అక్కడ సేవకుడు ప్రార్థన ఆరంభించాడు. Oh Lord, how great you are. ప్రభువా నువ్వెంత గొప్పవాడివి. You are using me. నన్ను ఉపయోగించుకుంటున్నావు. I was in a Washington. నేను వాషింగ్టన్ లో ఉన్నాను. I was in a London. లండన్ లో వెళ్ళినప్పుడు I served there and here. అక్కడ మరి నేను ఉపయోగపడినప్పుడు How great I am. ప్రభువా ఎంత గొప్పవాడిని. So long prayer. అలాగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. And somehow there was Amen. ఎట్లా గట్లా చివరికి ఆమేన్ వచ్చింది. Everybody opened the eyes. అందరు కళ్ళు తెరిచారు. But the brother, he said, brother, she died. అయితే పక్కనున్న ఆ సహోదరుని ఇలా తట్టి చచ్చిపోయిందండి అన్నారు. Then he said, when? ఎప్పుడు అని అడిగాడు. Then he said, when you were in London. మీరు లండన్ దగ్గర ఉన్నారు చూసా, మీరు అప్పుడు చేస్తారు అప్పుడే వెళ్ళిపోయారండి అని. It is called Malgadi Pratna, a good strain. అది చాలా సుదీర్ఘంగా ఉండే గూడ్స్ ట్రైన్ లాంటి ప్రార్థన. In Pune, to go to my church, there are 2 gates, railway gates. మా పూనాలో మందిరానికి వెళ్ళాలంటే 2 రైల్వే గేట్లు దాటి వెళ్ళాలి. Hyderabad gate is also there. హైదరాబాద్ కూడా ఒక గేట్ ఉంటది అక్కడ. Many times gate is closed. చాలా సందర్భాల్లో అది మూసే ఉంటది. I have to wait there in a car.
కారులో కూర్చొని వేచి చూడాలి. But if Malgadi goods train comes, పొరపాటున గూడ్స్ ట్రైన్ వచ్చింది అనుకోండి, very slow, never goes. చాలా నిదానంగా వెళ్తాది. 10-20 minutes, sometimes I'm late. అది 10-20 నిమిషాలు దానికి ఆలస్యం అయిపోద్ది. Such a long prayer, God never hears. అట్లా సుదీర్ఘంగా ఉండాల్సిన అవసరం లేదు, దేవుడు వినాలి. One brother was going by train. ఒక సహోదరుడు ట్రైన్ లో వెళ్తా వచ్చాడు. Some believers went there to bid a bye. అక్కడికి ఆయనకి వీడ్కోలు చెప్పడానికి వెళ్ళారు కొంత సహోదరు. He kept his luggage, everything in a birthplace. అక్కడ తనకున్న సీటు దగ్గర లగేజ్ అంతా పెట్టుకుని వచ్చాడు. Got down. కిందకు వచ్చాడు. Hey, pray brother, pray. We are going. Pray. సహోదరుడా ప్రార్థన చేయండి, మేము వెళ్తున్నాం. 4 kilometers Malgadi Pratna మళ్ళీ ఇంకొకసారి 4 కిలోమీటర్లు ప్రార్థన on the platform. ప్లాట్ఫామ్ మీద నిల్చొని Amen. ఆమేన్ అని ఆఖరికి అయింది. When they opened the eyes, కళ్ళు తెరిస్తే train was gone. ట్రైన్ వెళ్ళిపోయింది. So never give such a chance to any other Hebron man for prayer. కాబట్టి ఎప్పుడు కూడా హెబ్రోన్ లో ఉన్న సేవకులకి అలాంటి ప్రార్థన చేయమని అవకాశం మాత్రం ఇవ్వకండి. चाय के ऊपर प्रार्थना करने को बोला तो चाय का आइसक्रीम होता है. तो उसके టీ ఇచ్చి ప్రార్థన చేయమని చెప్పిన తర్వాత టీ ఐస్ క్రీమ్ అయిపోతుంది. prayer should be according to His will and based on the word of God. ప్రార్థన ఎప్పుడు కూడా ఆయన చిత్తానుసారంగా లేఖనాలను అనుసరించి ఉండాలి. Daniel also prayed, దానియేలు కూడా ప్రార్థన చేశాడు. but his is pertinent, very specific prayer. చాలా ఏదైతే కావాలో దానిని నిర్దేశించి మాట్లాడాడు. Lord, he says 490 years, but from where I should count? ప్రభా నువ్వు ఆయన అన్నాడు 490 సంవత్సరాలని, మరి నేను ఎక్కడి నుంచి ఆ లెక్క ఆరంభించాలి? And he got the answer ఆయనకి జవాబు వచ్చింది. from book of Nehemiah. నెహెమియా దగ్గర నుంచి జవాబు వచ్చింది. Nehemiah wrote it నెహెమియా అది వరకే రాసి ఉంచినాడు, and kept it. దాచి పెట్టి ఉంచినాడు. That time King Arthashasta was ruling, ఆ సమయంలో నెహెమియా కాలంలో అర్తహషస్త రాజుగా ఉన్నాడు. and he gave decree, he gave command, ఆయనకు ఆజ్ఞ ఇచ్చినాడు, go and build the walls of Jerusalem. మీరు వెళ్లి యెరూషలేము గోడలను మరలా తిరిగి కట్టండి. After this Nebuchadnezzar came this Arthashasta. నెబుకద్నెజరు రాజు అయిపోయిన తర్వాత అర్తహషస్త రాజు వచ్చాడు. Nehemiah said, King, see my Jerusalem, everything is burnt, collapsed. నెహెమియా అన్నాడు, మా యెరూషలేము చూస్తే కాల్చబడింది, అంతా కూలగొట్టబడింది. Give me wood, cement and other things so that I will go there and build. మరలా నేను అక్కడికి వెళ్లి అది కట్టులాగిన నాకు కలప సిమెంట్ అవి ఇస్తే గనక నేను వెళ్ళి కడతానయ్యా అంటాడు. Remember, Ezra built temple, Nehemiah built walls of Jerusalem. గుర్తుపెట్టుకోండి, ఎజ్రా దేవాలయ నిర్మాణం చేసినాడు, నెహెమియా దాని చుట్టూరు గోడ కట్టాడు. So there are 3-4 decree, there are 3-4 command. 2-3-4 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి అక్కడ. So Daniel was puzzled. దానియేలుకి ఇప్పుడు మరి ఆశ్చర్యం కలుగుతా వచ్చింది. From where I should start? From which command I should start counting 490 years? మరి ఇప్పుడు నేను ఏ ఆజ్ఞ దగ్గర నుంచి 490 సంవత్సరం లెక్క చూడాలి అనుకున్నాడు. See, come to the Nehemiah. నెహెమియా గ్రంథానికి రండి. Actually, it is Nehemiah. నెహెమియా, also Zechariah, not Zachariah. Zechariah. Zechariah. నెహెమియా. Nehemiah. Baya, kaya, ta, batata. Nehemiah. Okay. Now, you read the first chapter because month is given. Month. మీరు మొదటి అధ్యాయం చదవండి, అందులో నెల ఇవ్వబడింది. Second chapter. రెండో అధ్యాయంలో verse 1. మొదటి వచనం, అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు. Enough. Which month? మాసం ఏంటది? నెల Nisan. Nisanu. Means our which month? Our? మన లెక్క ప్రకారం ఏ నెల? Their first month Nisan. వాళ్ళ మొదటి నెల నీసాను, అంటే మన నెల English calendar? March, April. Like that you should understand. So in the March or April, somewhere there in first month, this Arthashasta, he was there and he gave command. Verse 4. అయితే మార్చి ఏప్రిల్ మాసంలో ఈ అర్తహషస్త ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. 4వ వచనం, అప్పుడు రాజు ఏమి కావాల్సి నీవు మనం చేయించున్నావు అని నన్ను అడుగుగా. Then he, verse 4.
Then he told, verse 6, last part. ఆ తర్వాత 6 చివరి భాగం. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. Further, if you read, you will find ఇంకా ముందుకు చదివితే he built the wall. గోడలు కడతాడు. Many people also helped him. ఇంకా చాలా మంది కూడా ఆయనకి సహచరులుగా సహాయం చేశారు. Our point is, from which day, ఇప్పుడు మనకు లెక్క ఏంటంటే ఏ దినాన్ని నుంచి లెక్క, which date, which year this command, this decree was given. ఈ ఆజ్ఞ ఏ సంవత్సరము ఏ దినాన ఇవ్వబడింది. It is written here. See, below. కింద రాయబడింది చూడండి. It is March 5th, 445 BC. క్రీస్తు పూర్వము 445 మార్చి 5వ తారీఖు This command was given. ఈ ఆజ్ఞ ఇవ్వబడింది. Daniel came to know. From there, I have to start 490. అక్కడ దానియేలుకి ఇవ్వబడింది. అక్కడి నుంచి 490 సంవత్సరాలు నేను లెక్కేయాలి. King Ahasuerus gave command, go and build the walls of Jerusalem. From that day, he has to count. అర్థహశస్త రాజు ఇచ్చిన నియమను అనుసరించి మీరు వెళ్లి మళ్ళా యెరూషలేం గోడలు కట్టండి అని ఏ దినానైతే చెప్పాడో ఆ దినాన్ని నుంచి దానియేలు లెక్కేయాలి. ఇప్పుడు Now, this is 490 years. ఇప్పుడు 400 సంవత్సరాల కాలం ఇది. 70 sabbatic year 70 సబ్బాతు వారాలు are divided into 3 parts. అవి 3 భాగాలుగా చేయబడ్డాయి. 1, 2, and this is third. 3 భాగాలు, 1, 2, 3 For our understanding. మన అర్థం అవటానికి. First, what is said? 7 years. Daniel, come to the Daniel. అప్పుడు దానియేలు గ్రంథానికి రండి. Verse 24, again read. 24 24, last part read. చివరి భాగం. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. Now 25. 25 మొదటి భాగం. యెరూషలేం మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. How many? ఎన్ని? 3 parts. 3 భాగాలు. First part 7 weeks. 7 వారములు మొదటి భాగం. 7 weeks. 7 వారాలు. Means how many years? ఎన్ని సంవత్సరాలు? 7 sevens are 49. This is first part. 49 సంవత్సరాలు మొదటి భాగం. Nehemiah took 49 roundabout years to build those walls. That first part. నెహెమయా సుమారుగా ఆ గోడలు కట్టడానికి 49 సంవత్సరాలు పట్టింది సమయం. 7 weeks, 49 years. 7 వారాలు 49 సంవత్సరాలు. Then he said further, same verse 25. అదే వచనంలో కిందకి 62 weeks. 62 వారములు. 62 weeks means how many years? 62 వారాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 62 into 7. 62 into 7. 434. 434 సంవత్సరాలు. What? Mangoes, no? No, years. సంవత్సరాలు. 49 plus 483. How much? 49 434 కలిపితే ఎంత అవుతుంది? How much it becomes? See? ఎంత అయింది? 49 483 plus 434 is 483 483 సంవత్సరాలు. Second part, 62 weeks, nothing happened. రెండో భాగములో ఉన్న 62 వారాలు ఏం జరగలేదు. 7 weeks, 62 weeks. 7 వారాలు 62 వారాలు. 7 weeks, something happened. 7 వారాలకు ఏదో జరిగింది కార్యం. But after 7 weeks, up to 62 weeks, 434 years, nothing happened. ఆ 7 వారాలు ముగించిన తర్వాత మిగతా 62 వారాలు ఏమీ జరగలేదు. After Malachi to Matthew, nothing happened. మలాకీ నుంచి మత్తయి సువార్తకు మధ్యలో ఏమీ జరగలేదు. It is called silent period. అదంతా మౌనంగా ఉన్న కాలం. Around about 400 years. సుమారుగా 400 సంవత్సరాలు. God did not give any prophet. ఎవరు ఏ ప్రవచనంగా ప్రవక్తనివ్వలేదు ప్రభు. All of a sudden, John the Baptist appeared. ఉన్న పాటున యోహాను భక్తుడు వచ్చేసినాడు. And he said, repent, everyone repent and take baptism. బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి ప్రకటన చేస్తూ వచ్చిన మారు మనసు పొంది బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వండి అన్నాడు. So 7 plus 69. How many weeks? 62 plus 7 ఎన్ని? 62 weeks. 62 7 plus plus 62 ఎన్ని? 69. 69 వారాలు. After 67, 68 comes. 67 తర్వాత 68 వస్తారు. After 68, 69 comes. 68 తర్వాత 69. After 69, 70 comes. 69 తర్వాత 70వ వారం.
But 70th week did not come. అంటే 70వ వారం ఇంక రాలా. God watch stopped. దేవుని కాలమానము ఆగిపోయింది. What is God's watch? దేవుని వాచ్ గడియారం ఏంటి? Israel is a God's timepiece for us. మనం చూసుకుంటే ఇశ్రాయేలు దేవుని యొక్క గడియారం. God stopped dealing with the Israel. ఇంకా ఇశ్రాయేల్తో పని కలిగి ఉండటం దేవుడు ఆపేశాడు. And that period is called church age. ఆ కాలము సంఘపు యుగము. After 69, 70 should come. 69 తర్వాత 70 వారం రావాలా. But where is that 70? That is last week, 7 years. Where are they? ఆ 7 సంవత్సరాలు మరి Did not come. రాలేదు. God preserved it. God kept it aside. దేవుడు దాన్ని దాచుంచాడు. After 69, something happened. 69 తర్వాత ఏదో జరిగింది. Exactly after 69th week, 483 years completed, Jesus rode on a donkey and entered into the city of Jerusalem. సరిగ్గా 483 సంవత్సరాల తర్వాత అంటే 69 వారాలు గడిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద యెరూషలేములోకి ప్రవేశిస్తున్నాడు. Those who shouted, Hosanna, Hosanna, they only killed him. ఎవరైతే హోసన్నా హోసన్నా జయము అని ప్రభువుకి చెప్తా వచ్చారో వాళ్లే ఆయన చంపేశారు. When did Jesus entered? యేసు ప్రభు ఎప్పుడు అందులోకి ప్రవేశించినాడు? Exactly after 69th week. 69వ వారము అయిన సమయానికి సరిగ్గా This 49 plus 434 years completed, exactly 483 years when it completed, Jesus was crucified. సరిగ్గా 434 ప్లస్ 49 వారాల గడిచిన తర్వాత 483 అయ్యేసరికి యేసు ప్రభు అక్కడ ప్రవేశిస్తున్నాడు. It is written here everything, therefore you are answering. I thought how clever you are. ఇక్కడ అన్ని రాసున్నాయి, అందుకే చెప్తున్నట్టున్నారు. అయితేనే See, decree to restore. మళ్ళీ తిరిగి సమకూర్చడానికి ఆజ్ఞ అక్కడ వచ్చింది. If you add those years in 445 BC, 445 క్రీస్తు పూర్వం గనక అది అక్కడి నుంచి యాడ్ చేసుకుంటారండి. you come to 0 AD. AD 0 దగ్గరికి వస్తారు. Then start 1, 2, 3, 4, 5, 6. Today we say 2019. అక్కడి నుంచి 1, 2, 3, 4 లెక్కేసుకుంటే 2019. So first 7 weeks, that is 49 years to restore the wall. గోడలు పడిపోయిన గోడలు మరలా తిరిగి కట్టడానికి 49 సంవత్సరాలు. Then this 62 weeks, that is 434 years. ఆ తర్వాత 62 వారాలు 434 సంవత్సరాలు. Roughly it ended on March 31st or 30 AD. సుమారుగా క్రీస్తు శకము 30 సంవత్సరం దగ్గర మార్చి 31కి అయిపోయింది అది. Jesus was 33 and a half years old. It is church history says. సంఘపు చరిత్ర చూసుకున్నట్లయితే యేసు ప్రభువారి వయసు 33.5 సంవత్సరాలు. That time he had a triumphal entry into the Jerusalem on donkey. సరిగ్గా సమయానికి గాడిద మీద యేసు ప్రభువారు ఊరేగింపులో వస్తూ వచ్చినారు. Now afterwards 70th week did not come. ఆ తర్వాత 70వ వారము కనపడలేదు. AD 30 Messiah was cut off. See this verse. And Messiah will be cut off. Verse 25 రాయబడింది. ఆ సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చు వరకు 7 వారములు. 26 9:26 Daniel. Exactly on that day Adhipati, that is the Prince of Peace, Jesus Christ was cut off. Cut off means crucified. 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. And same verse says that city was destroyed. అదే వచనములో పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. King Titus, Roman Badshah, he attacked in Jerusalem in AD 70. టైటస్ ఆ చక్రవర్తి, రోమా చక్రవర్తి 70 క్రీస్తు శకం 70 నాడు అక్కడ వచ్చి దాడి చేశాడు. Demolished everything. అంతా నాశనం చేశాడు. Still those stones are lying there. I saw with my own eyes there only. ఇప్పటికి కూడా నా నేత్రాలతో నేనే చూశాను. అవి ఇక్కడ రాళ్ళు ఇంకా అలా పడేసే ఉన్నాయి. And all the Jewish people were scattered throughout the world. ఆ దెబ్బతోటి అక్కడ యూదా జనాంగం అంతా కూడా లోకమంతా చెదిరిపోయారు. That was a curse. They demanded curse. అది వాళ్ళు స్వయంగా వాళ్లే పొందుకున్న శాపం. Yes, you can curse us. వాళ్ళు కోరుకున్నారు. They demanded curse. వాళ్లే కోరుకున్నారు, ఆ శాపం మా మీదను మా పిల్లల మీద ఉండును గాక అని. In the morning also I said, whatever you speak happens.
ముందు పొద్దున కూడా చెప్తూ వచ్చిన మాట్లాడే ప్రతి మాట జాగ్రత్త జరుగుతుంది. Whatever you consume, you become. నువ్వు ఏదైతే లోపలికి తీసుకుంటావో అలాగ నువ్వు మారుతావు. What you see, you become like that. నువ్వు ఏదైతే ఎప్పుడు చూస్తూ ఉంటావో అలాగే మారుతావు. Whatever you speak, it happens. ఏది మాట్లాడతావో అది జరుగుతుంది. So be careful what you see on TV. కాబట్టి టీవీలో ఏదైతే చూస్తున్నారో దాని గురించి కూడా జాగ్రత్త. You become like that. అలాగే మారుతావు. Whatever you eat, you become like accordingly. నువ్వు ఏదైతే తీసుకుంటావో ఆహారంగా దాని ప్రకారంగానే మారుతావు. What your software, how you think, accordingly you become. ఏ రీతిగా ఆలోచన చేస్తావో నీ సాఫ్ట్వేర్ ను బట్టి అలాగా నువ్వు మార్పు చెందుతూ ఉంటావు. Your thought life dominates you. నీకున్న ఆలోచన నిన్ను అధిగమించేదిగా ఉంటుంది. That serpent in the garden first captured her mind, Eve's mind. ఆ యొక్క తోటలో ఆ సర్పము అవ్వ యొక్క ఆ యొక్క మనస్సుని ముందుగా తీసేసుకుంది. He did not pluck the fruit and put it in her mouth. అంటే No. అది తీసుకుని వచ్చి పండుని తెంపి అవ్వ నోట్లో కుక్కలేదు. First, her software was poisoned. మొట్టమొదటిగా ఆ మనసులో ఉన్న సాఫ్ట్వేర్ ని విషపూరితం చేసింది. Unfaith poison was poured. ఆ లోపలికి విషంతో నింపేసేసింది. You will not die. నువ్వు చచ్చిపోవు. You, my hyena, నేనున్నా కదా, నువ్వు చచ్చిపోవు. my huna. నేనున్నాను కదా. And ye kidhar gaya huna wala? ఉన్నానని చెప్పినాడు ఎక్కడ? Sin entered. పాపమును ప్రవేశించి. So be careful in these end days. కాబట్టి చివరి దినాల గురించి జాగ్రత్తగా ఉండాలి. You will be contaminated. ఏదో ఒక రీతిగా నువ్వు కలుషితం చేయబడతావు. Your thoughts, words, and what you see, you should be in this age very, very, very careful. కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావో, ఆలోచన చేస్తున్నావో, లేకపోతే చూస్తున్నావో చివరి దినాల్లో బహు జాగ్రత్త. Do not criticize others. మిగతా వాళ్ళని విమర్శ చేయొద్దు. No murmuring, no grumbling. చనుగులు సాకులు ఉండొద్దు. He's like that, he's like that. ఆయన అలా ఇలా ఇలాగా. Her daughter ran away with rickshawala. వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్ళిపోయారు. Bible says, hush. బైబిల్ అంటుంది Bible says, నిశ్శబ్దము, shut up. నోరు మూసుకొని ఉండమంటుంది. Shut up. మూసుకొని ఉండమంటుంది. Bible says this. బైబిల్ అంది. Why? ఎందుకని? Believers' walk should be worthy. ఆ విశ్వాసుల యొక్క నడక లా నడుచుకుంటాం. On the footsteps of Jesus. యేసు ప్రభువు విడిచి వెళ్ళిన పాదాల ముద్రలో వెళ్ళాలి. This is example for us. ఇదే మనకు మాదిరి. Nehemiah, Daniel, and all. This is నెహెమ్యా, example for us. దానియేలు, మిగతా వాళ్ళందరూ కూడా మనకు మాదిరి. Now we know the mathematics now. ఇప్పుడు లెక్కల్లోకి వస్తాం. 69 years over. 69 వారాలు గతించిపోయినాయి. 70, that is 7 years, last week did not come. ఆఖరి వారము అంటే 7 దినాలు, ఆ వారం ఇంకా రాలా. It will come. వస్తది. But in between there is a gap. అయితే ఆ రెండిటి మధ్యలో ఆ యొక్క ఖాళీ స్థలం ఉంది. And that gap is church age. ఆ ఖాళీయే సంఘపు యుగము. I gave you 3 words that day. ఆ దినాన్ని మూడు రిఫరెన్స్లు ఇచ్చా. It is called church age. సంఘపు యుగము, It is called grace period. తర్వాత కృపాయుగము, It is called gospel age. సువార్త కాలము. How long it is? ఎంత కాలము We do not know. మాకు తెలియదు. But we are in 2019. మనమైతే 2019 సంవత్సరంలో ఉన్నాం. At the end of the days of coming of the Lord Jesus Christ. ప్రభు వారి యొక్క రాకడ దినాలకి అతి దగ్గరలో ఉన్నాం. When 3rd chapter of Revelation is over, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అయ్యే సమయానికి 4th starts. నాలుగోది ఆరంభించబడుతుంది. How it starts? ఎలాగా 4వ అధ్యాయం First ఆరంభించబడుతుంది? verse 4:1. What it said? ప్రకటన 4:1 ఏమంటుంది? Come up here. పైకి రా. That is the signal for the rapture of the church. సంఘము యొక్క ఆ ఎత్తబడే గుంపడానికి అది ఆ సూచన. ఇక్కడికి ఎక్కిరమ్ము అంటాడు. After 7th church, there is no 8th church, 9th church, 10th church. సంఘములు 7వది అయిపోయిన తర్వాత 8వ సంఘము, 9వ సంఘము, 10 లేవు. We are the last church. మనమే ఆఖరి సంఘం. Laodicea is the last church. లవదిక్యలో ఉన్న సంఘమే ఆఖరి సంఘం. And afterwards, chapter 4:1, come up here, rapture. అదంతా అయిపోయిన తర్వాత 4వ అధ్యాయం 1వ వచనం వచ్చేసరికి ఇక్కడికి ఎక్కిరమ్ము, ఎత్తబడుట. So, after 69, 78 did not come. Last 7 years did not come. 69 వారం అయిపోయిన తర్వాత చివరి వారం అంటే 7 సంవత్సరాలు ఇంకా రాలేదు. It will come. అయితే రాబోతున్నాయి. When it will come? ఎప్పుడు వస్తాయి? When this gap
is closed. ఎప్పుడైతే ఈ మధ్యలో ఉన్న ఖాళీ ఉంది చూసారా, అది ముగిసిపోతే In other అవి words, వస్తాయి. church will be raptured. అదన వేరే మాటలో చెప్పాలంటే సంఘం ఎత్తబడే And సమయం. then that last 70th week, 7 years will start. This is 1 week. అప్పుడు ఆ చివరి వారం మిగిలిపోయిందే, ఆ వారం ఆరంభించబడుతుంది. Getting no? అర్థమవుతుందా? And this last week, 70th week, is known as tribulation period. ఆ చివరి 7 దినాలు అంటే 7 సంవత్సరాలు శ్రమకాలము అని పేరు పెట్టబడ్డది. Here, God's clock stopped. అక్కడికి దేవుని యొక్క కాలమానం ఆగిపోయింది. When I was coming by train, నేను ట్రైన్లో వెళ్తూ వచ్చినప్పుడు others train, super express, they were stopped for our train. మిగతా ట్రైన్స్ అన్నిటిని, మిగతా రైళ్లను ఆపేశారు మా బండి గురించి. Because only one line is there, I think so. ఎందుకంటే బహుశా ఒకే లైన్ ఉన్నదేమో వెళ్ళటానికి. Those people might have thinking, what happened, why train is stopped, why train is derailed, late. బహుశా అవతల ట్రైన్ లో ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటుంటారు, ఎందుకు మా బండిని ఆపేశారు, ఇంతసేపు మరి ఎందుకు ఆలస్యం అయిపోతుంది అని అనుకుంటారు. But from backside, our train came with much noise, zzz, and went also ahead. అయితే వాళ్ళు అనుకుంటున్న సమయానికి మా ట్రైన్ అక్కడి నుంచి వచ్చింది, మంచి వేగంతో వచ్చేసి వాళ్ళు దాటి వెళ్ళిపోయింది కూడా. Then their train started. అప్పుడు వీళ్ళ బండి ఆరంభించబడతారు. Same thing happens here in the Bible. బైబిల్ గ్రంథంలో కూడా అదే జరుగుతుంది. The dealing with the Israel is stopped by the Lord. ప్రభువు ఇశ్రాయేలీలతో తన పని కనిగిలిటాన్ని ఆపేశాడు. అక్కడ They are kept aside, వాళ్ళని పక్కన పెట్టేశాడు కాసేపు. not forsaken, అంటే విడిచిపెట్టేయలేదు, only kept aside. పక్కన ఉంచాడు. Why? ఎందుకని? Because church age started. ఎందుకంటే సంఘము యుగం ఆరంభించబడింది. And he will come and he will take the church and go away. అల్లా ఆయన వస్తాడు, సంఘాన్ని తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు. When church will be taken, church will be disappeared, church will be raptured, then again Israel will start walking. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, రాకడలో ప్రభు తీసుకుని వెళ్ళిపోతాడో, మాయమైపోతుందో, మళ్ళా ఇశ్రాయేలు పని కలిగి ఉంటది. So 7 weeks plus 62 weeks means 69 weeks. 7 తర్వాత 62 వారాలు కలిపితే 69 వారాలు అయిపోయినాయి. Or 49 years, 34 years is equal to 383 years. 49 ప్లస్ 434 సంవత్సరాలు లెక్కేస్తే 483 సంవత్సరాలు. And then if you add this 7, that is last week, 7 years, it becomes 490 years. ఆ తర్వాత మిగిలిన ఒక వారం అంటే ఆ 7 సంవత్సరాలు గనక కలిపితే 490 అయిపోతాయి. Yesterday we have seen this last week is called tribulation period. మనం నిన్నటి దినాన్ని చూసుకుంటూ వచ్చినాం. ఆ చివరి వారము శ్రమకాలము. And it is divided into 2 parts. 2 భాగాలు అందులో. 2 parts. 2 1, భాగాలు. 2. మొదటిది, రెండోది. 3.5. మొదటి 3.5 సంవత్సరాలు, తర్వాత 3.5 సంవత్సరాలు. 42 months, 42 months. 42. 1260 days, 1260 days. 1260 దినాలు 2 భాగాల్లో. And in between, temple will be built. దాని మధ్యలో దేవాలయం కట్టబడతాది. And these 2 witnesses will come. అప్పుడు ఇద్దరు సాక్షులు వస్తారు. Who they are, we do not know. ఎవరో మనకు తెలియదు. Some says Moses and some says Moses and Elia. కొంతమంది మోషే అని, ఏలియా అని అంటారు. We don't want to go in detail in that. మనకు అందు లోపల క్షుణ్ణంగా చూడాల్సిన పని లేదు. But they will come. ఇద్దరైతే వస్తారు. And they will do the miracles with the power as Moses did, Elijah did. ఎలీషా, మోషే ఎలాగైతే ఆశ్చర్యకార్యాలు చేశారో అలాగా వాళ్ళు కూడా చేస్తారు. They stop the rain. వర్షాన్ని ఆపేస్తారు. They call the fire from heaven. పరలోకము నుంచి అగ్నిని దింపుతారు. What is their gospel? వారి సువార్త ఏంటి? There are 4 gospel. 4 సువార్తలు ఉన్నాయి. Gospel is gospel, one gospel. సువార్త అనేది ఎప్పుడు ఒకటే. But there are 4 gospel actually. 4 సువార్తలు ఉన్నాయి. The gospel which we preach is a gospel of grace. మనము ప్రకటించే సువార్త కృపా సువార్త. Oh sinner, come here, accept the Lord. ఓ పాపి, ఇక్కడికి రా, ప్రభువుని అంగీకరించు. The wages of sin is death. పాపం వలన వచ్చే జీతం మరణము. This gospel we have heard. ఇదే మన సువార్త, మనం విన్నది. But there is another gospel. ఇంకో సువార్త ఉంది. Gospel of the kingdom of God. దేవుని రాజ్యమును గూర్చిన సువార్త. This is gospel of salvation. రక్షణ సువార్త ఇది. But there is another gospel, gospel of the kingdom of God. దేవుని రాజ్యమును గూర్చిన సువార్త కూడా ఉంది. There is no time, otherwise I would have shown reference. చూపించడానికి సమయం లేదు. And these 2 will give that gospel. ఈ ఇద్దరు
ఆ సువార్తని ప్రకటిస్తారు. including 1,44,000 Jews. 1,44,000 మంది యూదులతో పాటు. Who are they? ఎవరు వాళ్ళు? They are Jews. యూదులు వాళ్ళు. They are appointed. వాళ్ళు నియమించబడ్డవారు, They are chosen. ఎన్నిక చేయబడ్డవారు. Revelation 7th chapter, it gives detailed order. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో దాని గూర్చిన క్రమము క్షుణ్ణంగా రాయబడింది. They will preach like Peter and Paul preached. ఏ రీతిగా పేతురు పౌలు బోధ చేస్తూ వచ్చారో, ప్రకటిస్తూ వచ్చారో అలాగే They will చేస్తారు. not preach as we preach. మనం చేస్తున్నట్టు వాళ్ళు చెప్పరు. With much authority and miracles, they will preach the gospel of the kingdom of God. అధికారముతోనూ అనేకమైన అద్భుత ఆశ్చర్యకారములతో దేవుని యొక్క రాజ్యమును గూర్చిన సువార్తను వాళ్ళు ప్రకటిస్తారు. Remember, జ్ఞాపకం పెట్టుకోండి. in the 70th week, Daniel's week, last week, దానియేలు యొక్క చివరి వారము 71వ వారములో, that is tribulation period, అది శ్రమ కాలము, there is no gospel. అందులో సువార్త లేదు. And though the gospel is given, సువార్త ఇచ్చినా కూడా useless gospel. అది ఉపయోగం లేని సువార్త అయిపోయింది. Why useless? ఎందుకని నిరుపయోగమైంది? We cannot tell them, Jesus, He came, heaven, hell, and He died for you. Come to Him, accept the Lord, take baptism. No, it is useless. నువ్వు వచ్చి యేసు ప్రభువారు నీ గురించి చనిపోయినాడు, సమాధి చేయబడ్డ, ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినట్లయితే రక్షించబడతావు చెప్పినా కూడా ఉపయోగం లేదు. Because Sangam church is prepared, completed, and taken up also. ఎందుకంటే అది వరకే సంఘము సిద్ధపాటు చేయబడింది, సంపూర్ణం చేయబడింది, పైకెత్తబడింది. Then what will they preach? ఇంకేం ప్రకటన చేస్తారు? They మరి? will preach the gospel of the kingdom of God. కాబట్టి కృపా సువార్త అయిపోయింది, దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్త ఇప్పుడు ఆరంభమైంది. Both will preach like this. వీళ్ళిద్దరూ ఇలా చెప్తారు. He is not Christ. ఒకటి కనబడుతున్నవాడు క్రీస్తు కాదు, He is antichrist. క్రీస్తు విరోధి అతడు. Oh, people, don't believe him. ప్రజలారా, ఆయన యందు నమ్మొద్దు, ఆయన విశ్వాసం ఉంచొద్దు. He's a fake Christ. ఆయన నకిలీ క్రీస్తు. Kingdom of God is coming. దేవుని రాజ్యం వస్తుంది. Somehow try to escape. ఏదో ఒక రీతిగా తప్పించుకోండి. ఇది Do anything, eat anything, but save your soul. ఏదన్నా చేయండి, మీ ప్రాణాన్ని And కాపాడుకోండి. they will do miracle also. అద్భుతాలు కూడా చేస్తారు వాళ్ళు. Do you think Antichrist will keep quiet? మరి అంత్యక్రీస్తు అలాగ చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటారా? Those who go in the palace of Saddam Hussein, their dead bodies used to come out. ఒకవేళ ఎవరైనా సద్దాం హుస్సేన్ ఆ యొక్క రాజకోటను కనుక చూడటానికి లోపలికి వెళ్ళారు అనుకోండి, బతికి బయటికి రారు. Who will have daring to go before Hitler? Hey, Hitler, you're a foolish man. మరి హిట్లర్ ఎదురుగుండా వెళ్ళేసి, ఓ హిట్లర్ నువ్వు బుద్ధిహీనుడు అని ఎవరైనా చెప్పగలుగుతారా? There and there he will be killed. అక్కడే చచ్చిపోతాడు. So, he is worse than all the dictators of the world. ఇక ప్రపంచంలో ఉన్న నియంతలందరికంటే ఇక్కడ ఇంకా దుర్మార్గుడు. So, what will be the result? తద్వారా ఏమవుతుంది వాళ్ళిద్దరికి? These both witnesses will be killed. ఇద్దరు సాక్షులు చంపబడతారు. Whole world will rejoice. లోకమంతా కూడా సంభ్రమంతో నిండుతాది. These people, they were speaking against our God, Antichrist. See, their health, their condition. ఇప్పుడు వాళ్ళందరూ అనుకుంటా ఉంటారన్నమాట, ఈ ఇద్దరు వ్యక్తులు మా దేవుడైన అంత్యక్రీస్తుకు విరోధంగా బోధ చేస్తూ వచ్చారు. ఏమైందో చూడండి వారి They will పరిస్థితి. send greetings and food to each other. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క భోజనాల్ని, శుభవచనాల్ని పంచుకుంటూ వస్తారంట. 3 days, their dead bodies will lie on the road of Jerusalem. యెరూషలేం వీధులు 3 దినాలుగా ఆ భౌతిక మృతదేహం అలాగే ఉంటాది. But after 3rd day, they will raise on their legs. అయితే 3వ దినాన వాళ్ళు జీవిస్తారు. And not only raise, but they will be ascended. They will be raptured. Special rapture for them. వాళ్ళు అలా తిరిగి లేచుట మాత్రమే కాదు, పైకెత్తబడతారు. Then last 3.5. అక్కడి నుంచి starts. చివరి 3.5 సంవత్సరాలు ఆరంభమవుతాయి. This is actually great tribulation period. ఇది మహాశ్రమల కాలం. అది At least in the first few will be saved. మొట్టమొదటి భాగంలో 3.5 సంవత్సరాల్లో కొంతమంది రక్షణలోకి వస్తారు. But second half, 3.5 years, no one will be saved. రెండో అర్ధభాగం 3.5 సంవత్సరంలో ఎవరు రక్షించబడరు. Those who will be killed in the first 3.5 are called tribulation saints. ఎవరైతే మొదటి 3.5 సంవత్సరముల కాలంలో మరణిస్తారో అటువారిని శ్రమకాలంలో ఉన్న పరిశుద్ధులు అని పిలువబడుతున్నారు. And those who are killed in a second part, 3.5 years, they are called martyrs.
ఆ తర్వాత రెండవ అర్ధభాగంలో అంటే 3.5 సంవత్సరంలో చనిపోయిన వారు హతసాక్షులని పిలువబడుతున్నారు. Some people they say to me, I want to be in tribulation period to preach the gospel. కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటారు, శ్రమకాలంలో నేను సువార్త ప్రకటించడానికి నేను అందులో ఉండాలనుకుంటున్నాను అని అన్నారు. They do not know this is another gospel, that is kingdom of God. Kingdom is coming, that gospel. అయితే ఆ సువార్త ఇప్పుడు మనం ప్రకటించే కృపా సువార్త కాదు, దేవుని యొక్క రాజ్యమును గూర్చిన సువార్త అది. So many will be killed. చాలా మంది చనిపోతారు. What is the population of the world? లోకంలో ఉన్న జనాభా ఎంత సంఖ్య? More than 7 billion, 7.25. 7.25 బిలియన్లు. 3/4 will be killed. దానిలో 3/4 చనిపోతారు. More than 4 billion people will be vanished. అంటే 7లో ఉన్న 3% అంటే 4 బిలియన్ల మంది చచ్చిపోతారు. Few percentage will remain. కొంతమంది మిగులుతారు. Because everywhere there will be Holocaust. ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క భయంకరమైన పరిస్థితి యుద్ధగోచరం. Air and water will be polluted. ఆ నీళ్లు గాలి నీరు అంతా కూడా పొల్యూషన్ అయిపోతుంది, కాలుష్యం. For little food people will kill each other. కొంచెం ఆహారం గురించి ఒకనొకటి చంపేసుకుంటారు. They will try to have death, but they will not get death, Bible says. బైబిల్ గ్రంథం అంటుంది, వారు మరణం కొరకు ఎదురు చూస్తారు కానీ మరణం వారి నుంచి పారిపోతుందంట. Today death is very cheap, but that time death will be very costly. ఈ రోజైతే చనిపోవటం అంటే చాలా సులువుగా చచ్చిపోవచ్చు, అయితే ఆ దినాల్లో మరణం అంత సులువుగా రాదు. And yesterday I could not tell you one verse. That verse is John chapter 5, not 6. నిన్న ఒక వచనం మీతో పంచుకోలేకపోయినది యోహాన్ సువార్త 5వ అధ్యాయము. 5th chapter. 5వ అధ్యాయము. Jesus says, I will give you grace to believe on Antichrist in tribulation. Some people. కొంతమందికి యేసు ప్రభు అంటున్నాడు తానే, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి నేను కృపను గ్రహిస్తానని. Verse 30. 30వ వచనం. No, wait. Verse 43. 5:43 John. 5:43 యోహాను సువార్త. నేను నా తండ్రి నామమును వచ్చినాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమును వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. This is very fearful statement. ఇది భయంకరమైన మాట. Jesus said, I came in the name of my Father. తండ్రి నామములో నేను నీ ఎద్దుకు వచ్చాను, My Father sent me. నా తండ్రి నన్ను మీ ఎద్దుకు పంపించినాడు, And still you don't believe. అయినా మీరు నన్ను అంగీకరించలేదు. But if he means Antichrist, will come in his own name, అయితే ఇంకొకటి రాబోతున్నాడు తన సొంత పేరుతో వస్తే, I will give you grace to believe him. మీరు వాడిని అంగీకరించేటట్టు నేను కృపిస్తాను. Those who are left behind, they will be forced to believe Antichrist. కాబట్టి ఎవరైతే విడిచిపెట్టబడతారో క్రీస్తు విరోధిని నమ్మటానికి బలవంతం చేయబడతారు. And therefore, these things we should know. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. Yes, we are in a church age. మనం సంఘపు యుగంలో ఉన్నాం. Verse 27, last verse now. ఇప్పుడు 27 Daniel 9:27. దానియేలు 9:27 చివరి భాగం. We read this verse yesterday. నిన్న చదువుకున్నాం. It starts like this. Then he. ఆ తర్వాత How starts? Then, THEN, then he. అప్పుడు అతడు అని రాయబడతా ఉంది. He means who? He means Antichrist. ఎవరు? అంత్యక్రీస్తు. He will make a 7 క్రీస్తు విరోధి. years treaty. 7 వారాలకి 7 సంవత్సరాల నిబంధన ఒకటి స్థిరపరుస్తాడు. Exodus 23:32 God says, don't open. Exodus 23:32. నిర్గమకాండము 23:32లో You shall make no covenant with them. వారితోటి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నిబంధనను వారు స్థిరపరచకూడదు అని ప్రభు చెప్తాడు. But important verse is Isaiah 28. అయితే ప్రాముఖ్యమైన మాట యెషయా గ్రంథము 28వ అధ్యాయం. This covenant is known by very dreadful word. ఈ యొక్క నిబంధన ఈ యొక్క భయంకరమైన లోకమంతా కూడా తెలుసుకుంటాది. 15. 28 యెషయా 15. Only that fragment, only that part read. With death and hell. 15 మనకి ఆరంభంలో ఉంది. మేము మరణముతో నిబంధన చేసుకుంటేమి, పాతాళముతో ఏకమైతిమి. 18, verse 18 also. 18. That covenant is called with death and hell. ఆ నిబంధన పేరు మరణము పాతాళముతో చేసిన నిబంధన ఒడంబడిక. And they will do it, this foolishness. ఇక బుద్ధిహీనంగా ఈ నిబంధన వాళ్ళు ఆయనతో చేస్తారు. Judah Iscariot committed murkhapana, foolishness, and caught hold of Jesus and crucified him. But it became a blessing to us. యూదా ఇస్కరియోతు అయితే తన యొక్క బుద్ధిహీనతలో
యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించి శిలువకి అప్పగించినాడు. అయితే అది మనకు ఆశీర్వాదం అయిపోయింది. His foolishness is our blessing. ఆయన బుద్ధిహీనత మనకు ఆశీర్వాదము. Now another foolishness they will do. ఇంకొక బుద్ధిహీనమైన పని చేస్తారు వాళ్ళు. Yeah, ఇదే they will make covenant. నిబంధన చేసుకుంటారు. Comprehensive peace treaty. కాంప్రహెన్సివ్ పీస్ ట్రీటీ అని అంటారు దాని పేరు. Isaiah says death and hell treaty. యెషయా అంటాడు మరణముతోనూ పాతాళముతోనూ నిబంధన. So their foolishness is our blessing, our rapture. అయితే వాళ్ళు చేసే ఆ యొక్క బుద్ధిహీనమైన పని మనకు ఆశీర్వాదంగా మారబోతుంది. మనం ఎత్తబడతాం అప్పుడు. So look to the media, look to the news, daily news. కాబట్టి అనుదినము వార్తలు గమనించండి. As soon as they are signing some qarar, some covenant, ఎప్పుడైతే వారు ఆ సంతకాన్ని చేస్తారో, though you do not understand, మీకు అది అర్థం కాకపోయినా సరే keep yourself ready. సిద్ధపాటు కలిగి ఉండండి. You are ready or not ready, Jesus is coming. మీరు సిద్ధపాటు కలిగి ఉన్నా లేకపోయినా ఆ సంతకమయ్యే సమయానికి ప్రభు వచ్చేస్తాడు. Pratna. ప్రార్థించుకుందాం. Father, again we come into thy presence rejoicingly, thanking thee, magnifying thee, O Father, for thy goodness shown to us. ప్రభా మరొకసారి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీరు మా పక్షంగా చూపించిన ఈ యొక్క మంచితనం అంతటిని బట్టి సంతోషముతోనూ ఆనందముతోనూ ఆర్భాటంతోనూ మీ సన్నిధిలోకి వస్తుంటున్నాం. Thou art the God of feasts. ప్రభా మీరు పండుగలన్నిటికీ దేవుడు అయినారు. Thou art the God of dreams and visions. ప్రభా మరి నాయన ఆ యొక్క కలలకి తర్వాత దర్శనాలకి మీరు దేవుడైనారు. Thy word says, because of no vision, people perish. ప్రభా దర్శనం లేని కారణాన్ని బట్టి ప్రజలు నశించిపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. Thou hast not kept anything secretly so that we may not understand. ప్రభా మాకు అర్థం కాకుండా ఉండటానికి ఏది రహస్యంలో ఉంచలేదు గాని, But thou hast kept everything open. ప్రభా మాకు అంతా కూడా తెరిచి ఉంచినారు. Thank thee for this vision of Daniel. 70th దానియేలుకు week. అనుగ్రహించబడిన 70 వారముల యొక్క దర్శనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Yes, Lord. Daniel's 70th week is approaching, Lord, nearer and nearer, more than we think. ప్రభా మేము ఆలోచించుంటున్న దానికంటే ఎక్కువగా దానియేలు యొక్క 70వ వారము అతి సమీపములోనే ఉంది. And we are in our comfort zone. ప్రభా మేమైతే ఎంతో నిశ్చేష్టులంగా చక్కగా ఉంటున్నాం. We want luxurious life. మా యొక్క జీవితంలో సుఖవంతమైన జీవితం కావాలి. We are encircled in our family problems. మాకున్న కుటుంబ సమస్యలన్నింటిలో చుట్టుముట్టి ఉన్నాము. Our sickness is great. Our difficulties are great. ప్రభా మా యొక్క బలహీనతలు మా యొక్క కష్టాలన్నీ గొప్పగా ఉంటున్నాయి. Lord, forgive us. ప్రభా మమ్మల్ని క్షమించండి. Wash us, everyone. ప్రభా మాలో ప్రతి ఒక్కరిని కడగండి. When things are happening before our eyes, మా కళ్ళ నేత్రాల ముందే కార్యాలన్నీ జరుగుతున్నప్పుడు help us to walk worthily on thy footsteps. ప్రభా మీరు వెళ్ళిన అడుగు జాడలు యందు మేము నిలకడగా నడుచున్నట్లు సహాయం చేయండి. Obedience brings blessing. విధేయత మా యొక్క జీవితాల ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. Give us ప్రభా. the spirit of obedience. విధేయత చూపించే ఆత్మను మాలో పుంచండి. If it is thy will, help us to gather again together in the same place in the evening. మీ చిత్తం అలాగున్నట్లయితే మరొకసారి సాయంకాల సమయంలో ఈ రీతిగా తిరిగి కలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. As we go, send us with peace. వెళ్తుండగా సమాధానంతో మమ్మల్ని పంపించి